अरे तो पैसा दोगे हमको, पैसा हमको दोगे, पैसा हमने डबल नहीं। जाओ यार जाओ, हटो यहाँ से। परिगెట్టుడే ట్రిప్ అంతా బాయ్స్ బయలుదేరదాం. ఇదైతే కుంభమేళ డే 2 వీడియో అనమాట. ఖచ్చితంగా మీరు డే 1 వీడియో చూసాక ఈ వీడియో చూడండి, అప్పుడే ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. మేమైతే మార్నింగ్ లెగిసిపోయి ఇంకొకసారి స్నానం చేద్దామని చెప్పి బయలుదేరిపోయాం. ఎందుకంటే ఇవాళ సాటర్డే కాబట్టి రష్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే మేము నిన్నే వచ్చాము, ఫ్రైడే నిన్నే స్నానం చేసి రెడీగా ఉన్నాము. కానీ వాళ్ళు క్రౌడ్ చూస్తే మాత్రం బ్రెయిన్ పోయిందనమాట. జనాలు అయితే మామూలుగా రాలేదు, కుప్పలుగా వచ్చేసారు. సో జనాలు ఎక్కువ రావడం వల్ల అక్కడ చాలా బ్రిడ్జెస్ కూడా క్లోజ్ చేస్తారనమాట. ఓన్లీ ఒక బ్రిడ్జ్ మాత్రం ఓపెన్లో పెట్టారు. దానివల్ల ఆ ఏరియా ఇంకా టైట్ అయిపోయింది అనమాట. ఆ బ్రిడ్జ్ క్లోజ్డ్, వెనకాలది క్లోజ్డ్, మొత్తం అలా 4-5 క్లోజ్ చేస్తారు. ఆ జనాలు అంతా నుంచి వచ్చి ఇక్కడ రష్. మేమైతే ఏదోలాగా ఘాట్ దగ్గరికి వెళ్ళిపోయి తొందరగా స్నానాలు చేస్తాము. చెయ్యి ఉడుకుపోతుంది అది చలికి. ఇప్పుడు అందరం కలిసి డిజిటల్ మహాకుంభకు బయలుదేరాము. దానికన్నా ముందు ఆకలేస్తుందని చెప్పి దారిలో కొన్ని స్నాక్స్ తిన్నాము. ఇదైతే డిజిటల్ మహాకుంభ్. దీని ఎంట్రీ ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. ఆ రోజు సాటర్డే అవడం వల్ల జనాలు దీనికి కూడా గట్టిగానే వచ్చారు. ఇంక వెంటనే టికెట్స్ తీసుకుని పటపట లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి కొంతమంది షో వేసాక మమ్మల్ని లోపలికి ఎంట్రీ చేస్తారు. సో దానివల్ల చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఏసీ ఏట సీటుగా ఉంటుంది అనుకున్నా. ఏసీ ఎలా కిందకి పెట్టారు అంటే కొంచెం హైటెక్ లో ఉందిగా, బయట నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. అదే తెర చూడు మొత్తం కటింగ్లు. చెప్పు ఒరి అమ్మ. ఇందులో అందరూ హైలైట్, ఇది చాలా బాగుంది. ఈ గుడికి హనుమంతుడి గుడి ఇదేనా? ఎందాక వెళ్దాం అనుకున్నాం, అది క్లోజ్ అయిపోయింది. 5కి ఓపెన్ అంట. మన వాళ్ళు అక్కడ రుద్రాక్షలు వస్తున్నారు. 50కి 2 అంట. ఐ మీన్ వరుసలు కూడా ఉన్నాయి. ఆరతి సంగ్రహ అంట. మహాకుంభ్ ప్రయాగ్రాజ్ అదాని ద్వారా వాళ్ళది. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, 2% ఉంది. ఇప్పుడు ఛార్జింగ్ కట్టకపోతే పనిలో పో, పేమెంట్ అవ్వదు, క్యాష్ కావాలి. విత్డ్రా చేయడానికి కార్డు ఒకటి ఉంది, ఆ కార్డులో అమౌంట్ లేదు. కరెక్ట్గా దొరికింది ఛార్జింగ్ పాయింట్. మన వాళ్ళు ఛార్జింగ్ పెడుతున్నారు. విఐపీకి మాత్రం కార్ అలా ఉందో, మనకు లేదు. అసలు వెహికల్ అలా చేయట్లే మాకు. 8 కిలోమీటర్స్ నడాలి. మంచి అందంగా వేస్తున్నారు దోశలు అక్కడ. 100 రూపాయలు అంట చిన్న దోశ. జిలేబీ కూడా మంచి అందంగా ఉంది. సైలెంట్గా వాటర్ బాటిల్ తీసుకుని పిజ్జా హట్లో పిజ్జా తినడం మేలు. డబ్బులు పోయినా సరే కనీసం నమ్మకం ఉంటుంది ఫుడ్ మీద. బాయ్స్ వారం నుంచి చెప్పాం 100 రూపాయలు అంట పైన రాసుడు సపరేట్గా. బడ్జెట్ లేకపోతుందని చెప్పి అది చెప్పాం. ఇదేసి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి బాబు, ట్రైన్ ఎక్కేస్తాం. లేట్ అయిపోయింది. ఎలా ఉన్నారా? థ్యాంక్ యూ. బాగా లేట్ చేసావు బ్రో. ఓకే బ్రో, షూర్. రుద్రాక్షలు ఏమన్నట్టు ఉన్నాయి, వెళ్ళి చూద్దాం సరదాగా. పెద్దగా ఉన్నాయి రుద్రాక్షలు ఇవన్నీ. 10 రూపాయలు 10 రూపాయలు తీసుకున్నాను.
మాయా మంచి హైసరికి ఎత్తున్నాడు, భయం వేస్తుంది అనాలంటే. ఒకలాగా ఉంది. సక్సెస్ఫుల్లీ జనాలు దెబ్బకి ఆటోలు దొరకట్లే మాకు. ఓ రేంజ్ లో ఉన్నారు జనాలు. మేమేమో ఇప్పుడు జనరల్ ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాం. ఆ ట్రైన్ ఒకటి ఇప్పుడు ఆ ట్రైన్ 10:30కి అయినట్టుగా మరి స్టార్టింగ్ ఎక్కడే. సో మేము 9కి వెళ్ళిపోయి ఏదైనా సీట్ పెట్టేద్దామని ప్లాన్. ఢిల్లీ వరకు వెళ్ళాలి, మళ్ళీ ఢిల్లీ నుంచి బస్సు తీసుకోవాలి పక్క వరకే. ఆటోలు దొరకట్లే. మొత్తానికి గట్టి కష్టపడతాం. ఆటో దొరికింది మాకు, కాకపోతే 1 కిలోమీటర్ ముందు ఆపేస్తామంట. బంద్ అయింది రోడ్డు. వీళ్ళందరికీ ఆటో దొరకలే, బైవాక్ వచ్చేస్తున్నారు. పైగా సాటర్డే కదా, మేము వెళ్ళేది ఇప్పుడు ఢిల్లీ స్టేషన్, అన్నింటికి మెయిన్ హబ్. ఇప్పుడు మా వెళ్ళే ట్రైన్కి టికెట్ కూడా లేదు, జనరల్ టికెట్ తీసిన ఎక్కాలి. కరెక్ట్గా ఇప్పుడు ఏమైందంటే ఈ ఆటో డ్రైవర్ 1 కిలోమీటర్ ముందు ఆపేస్తా అని చెప్పి 5 కిలోమీటర్స్ ముందు ఆపేశాడు అనమాట. మాకైతే అసలు ఏం అర్థం కాలేదు. మ్యాప్స్లో చూస్తే ఏమో 5 కిలోమీటర్స్ చూపిస్తుంది, ఈడేమో 1 కిలోమీటర్ అంటున్నాడు. आधा किलोमीटर रेलवे स्टेशन, आधा किलोमीटर. ठीक है भैया, ठीक है ठीक है ठीक है भैया. हाँ पुलिस वाले से. हाँ ठीक है, हमको तो जाए जंक्शन कौन सा कहीं सुबेदारगंज रेलवे स्टेशन कितना दूर है यहाँ से? 4 किलोमीटर. हाँ 4 किलोमीटर भैया. अरे कौन स्टेशन? वो बोल दिया 4 किलोमीटर. डोंट शाउट. वो बोल दिया 4 किलोमीटर ना. आधे रेलवे स्टेशन जाओगे ना, सुबेदारगंज भैया. तो पहले से बोल दिया. पहले क्या बोल? अरे तो पैसा दोगे हमको, इसके आगे रास्ता नहीं है, बंद है. आप बोल दिए 1 किलोमीटर के पास रास्ता नहीं है भैया. पैसा पैसा डब्ल्यू नहीं తెచ్చావా? डब्ल्यू सर. ठीक है ठीक है, पैसा है. मैं బూతులు కూడా మాట్లాడేసాం లోపల ఇందాక. దేవుడి వీడియో పద్ధతిగా చేద్దాం అనుకున్నా. ఆడు కాకుండా మందు తప్పనట్టు అంటాడు. ఆ ఎక్స్ప్రెషన్ ఇలా బీపీ తలకొడేసుకుంటాడు, ఇలా అటు తిరిగేస్తాడు, డబ్బులు 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 అంటాడు. 10:15 ట్రైన్ పట్టుకోవాలి, 9:46 అయింది. మంచోడు, ఆటోలో ఛార్జింగ్ లేదు. మా కోసం మా బాధ చూసి మొఖాలు చూసి బాధపడి తీసుకెళ్తున్నాడు. పరిగెట్టుడే ట్రిప్ అంతా. మొత్తానికి ట్రైన్ అయితే ఏదో పట్టుకున్నాం కానీ సీట్స్ అయితే ఏం దొరకలేదు అనమాట. సో ఎక్కడే సీటింగ్ వేస్తాము. మాకు ముందే తెలుసు రివర్స్ వస్తున్నప్పుడు పక్కా ట్రైన్లు సీట్లు దొరకమని చెప్పి, అందుకే చెప్పి ఇంకా ముందే ఫిక్స్డ్గా వచ్చాము కింద కూర్చోవాలని. మొత్తానికి ఎక్కువ 5 కిలోమీటర్లు పరిగెట్టి జనరల్ బుక్ ఒకటి ఉందంటే అంతే, మాకు ఇప్పుడే తెలిసింది. సరే కానీ నీట్ గానే ఉందా జనరల్ అన్న? చాలా స్మెల్ దోలు తీరిపోయింది. స్లీపర్ కూడా ఏసీ, స్లీపర్ కూడా అక్కడ ఏసీ. ఎంత మాట్లాడారు ఆటో? ఆటో మనం 350 300 అక్కడ 300 మాట్లాడు. 200 ఎత్తా అన్న. చూసారు వీడియోలు అలా ఆపుకున్నాడు, పెద్ద యాటిట్యూడ్ కోమరోడ్ లాగా. కాశ్మీరెడ్డికి వెళ్ళి 9కి బస్సు, 9 10:30కి 10:20కి ఉంది. 10 కంటే ఎప్పుడు దిగుతాం? డైరెక్ట్ కాలేజ్ ముందా అడగాల? డబ్బులు ఇవ్వండి. ఇది పెట్టేసి డబ్బులు అడుగుతున్నారు. కాదు, జెండా పెట్టింది వెల్కమ్ టు ఢిల్లీ అంటుందేమో అనుకున్నాను. నీట్గా డబ్బులు అడిగింది, డొనేషన్ అడిగింది. ఇంకా ఆకలేస్తుందని చెప్పి బర్గర్ కింగ్ వెళ్ళాము. అక్కడ బర్గర్ తీసుకుని మా ఫ్రెండ్ అయితే ఐఫోన్ మర్చిపోయాడు అనమాట. సో మళ్ళీ బర్గర్ కింగ్ వెనక్కి నడుచుకుంటూ వచ్చి ఐఫోన్ తీసుకున్నాము. ఎందుకురా బర్గర్ కింగ్ వెళ్ళి ఐఫోన్ మర్చిపోయాడయ్యా? అంత రిచ్ అయిపోయారా? టేబుల్ మీద ఉందా? అంటే ఆర్డర్ ఎక్కడ పెట్టి టేబుల్ మీద ఉందా? వెరీ గుడ్ రా. పరిగెట్టడానికి సరిపోయింది కదా, ట్రైన్కి ఒకసారి బస్సుకి ఒకసారి.
బాబాయ్ బర్గర్ కింగ్ కోసం వెళ్ళాం, అక్కడ బస్ స్టాండ్ అయిపోయింది. ఏదో కాలేజ్ మీద దింపుతారు, ట్రిప్ డన్. బస్సు కరెక్ట్గా ఈ దాబాలు కూడా ఆపాడు. ఇక్కడ స్టార్ బక్స్ ఉంది, రెస్టారెంట్ ఉంది, అటు సైడ్ బర్గర్ కింగ్ ఉంది. ఏదో ఒక కూల్ డ్రింక్స్ తీసుకున్నాం ఆగమ్మే అక్కడ. బాగుంది ప్లేస్. వచ్చేసాం లాగెట్. ఎలా అనిపించింది మా ట్రిప్? కేక నడిచి నడిచి కాలనీ ప్లేస్ చేస్తున్నాయి. ఒకటి కాదు చాలా చూపి పైకి చూపి తీసుకొచ్చాం బాటిల్ మొత్తం. త్రివేణి సంఘశాల మొత్తం రూమ్కి లేదో తినేసి పడుకోవడం. ఇంకా తలా ఒక ఎంత అయిందిరా? 335 అలా అయింది. సెల్ఫ్ జనరల్ వెళ్ళి రావడం వల్ల తక్కువైంది. తక్కువేం కాదులే. రివర్స్ వచ్చేటప్పుడు బస్సు ఎక్కాం కదా, ఆ బస్సులో ఆగేసింది. బస్సు వల్ల 1000 అయిందిరా. ట్రైన్ దొరకలేదు. ట్రైన్ దొరకుంటే బడ్జెట్లో మేనేజ్ అయిపోయింది. మొత్తానికి కుంభమేళా ట్రిప్ అయితే అలా అయిందనమాట. కానీ చాలా బాగా అయింది. ట్రైన్లో కాస్త కష్టాలు పడి అటు ఇటు వెళ్ళినా సరే ట్రిప్ అంతా బాగానే అయింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బై బై.